చూసారు కదా ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి త్రిపురాంతకానికి, చెరులోపల్లికి, మిట్టపాలానికి ఈ 3 గ్రామాల మధ్య ఉన్నటువంటి ఇది ఒక పురాతనమైనటువంటి గుడి అనమాట. శివాలయం చూస్తున్నారు కదా, చాలా పురాతనమైనటువంటి గుడి. ఈ ప్రదేశానికి చూస్తే మరి 40 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ మా పిల్లలప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు చెరులోపల్లి వెళ్ళి, అది మొత్తం ముందు చెరువు అనమాట. ఆ చెరువు వెళ్ళి ఇది తేరు అనమాట. తేరు రథాన్ని పెట్టుకోవడానికి ఇది ఒక గది. మరి ఇదంతా విశాలమైనటువంటి ప్రాంతం, ప్రకాశం జిల్లా ఇది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను చూస్తే నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇలాంటి అటవీ ప్రాంతం, పైగా ఆర్థిక పరంగా వెనుకబడ్డటువంటి ప్రాంతం ఇది. చూస్తున్నారు కదా, మొత్తం కొండ. సరే, ఆ రోజుల్లో ప్రజలు ఒక రాయిని పెట్టేసి దానికి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి ఇదే గుడి, ఇది రాయని దేవుడు అనుకుంటారు. ఆ రోజులకి అది సరిపోయింది. ప్రస్తుతానికి 2025. మరి ఈ సంవత్సరాల్లో ఈ జనరేషన్లో ఎంతో మార్పు వచ్చింది. చూశారు కదా, ఎక్కడ పెట్టిన గుళ్ళు. ఇది మాత్రం తేరు రథం పెట్టుకోవడానికి ఇదన్నమాట గది. విశాలమైనటువంటి ఈ ప్రకృతిలో నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. వచ్చినప్పుడు చెరులోపల్లి నుంచి ఇదే రోడ్డు నడిచిపోయేది మేము చిన్నతనంలో. చూస్తున్నారు కదా, మరి శివరాత్రికి మొత్తాన్ని సిద్ధపరుస్తున్నారు. మరి కొన్ని సత్రాలు, ఇది పద్మశాలీల సత్రం. ఎవరికాళ్ళు కులాల వారీగా సత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది నాయి బ్రాహ్మణుల సత్రం అనమాట, అన్నదాన సత్రం. మరి చూశారు కదా, మా చిన్నతనంలో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి శ్రీశైలం మార్గం ఉంటుంది అనేవాళ్ళు. మరి అది ఉట్టిదో నిజమే, కానీ చెరువుకి కంత అనుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, పురాతనమైనటువంటి ఇది ఒక పురాతనమైనటువంటి గుడి. చూద్దాం, ఇదంతా కొండ ప్రాంతం. ఇక్కడ ఉండేసరికి నంది ఉంది ఇక్కడ. చూసారు కదా, చెరులోపల్లి వెళ్తుంది ఇదనమాట. ఇది మొత్తం చెరులోపల్లి వెళ్తుంది. నా చిన్నతనంలో ఈ నంది చాలా మెరకలో ఉండేది. చూసారు కదా, ఈ నంది చాలా మెరక మీద ఉండేది. మొత్తం రోడ్డు పెరిగిపోయింది కాబట్టి ఈ నంది చూసారా, బంగారం నిధులు ఉంటాయని చెప్పేసి ఈ నందిని కూడా పగలగొట్టారు. ఇది చాలా పెద్ద నంది ఆ రోజుల్లో. మరి అలా మట్టిలో కలిసిపోతుంది, కిందకి భూమిలోకి పోయింది. చెరులోపల్లి దోవ అనమాట చెరువు. ఇది మొత్తం ఇటుక బట్టీలకి నిలయం అన్నమాట. ఇది మొత్తం ఇటుక బట్టీలకి నిలయం. వేల మంది ఇటుక బట్టీలు పని చేసుకుంటూ, ఎంతోమంది మరి ప్రశాంతంగా ఇటుక పని చేసుకుంటూ, ఇటుకలు కాల్చుకుంటూ, బట్టీలు పెట్టుకుంటూ మరి ఈ ప్రాంతంలో మరి నివసిస్తూ ఉండేది. చూస్తున్నారు కదా, ఇటు వచ్చరికి త్రిపుర సుందరమ్మ ఓల్డ్ గుడి. అది కూడా పురాతనమైన గుడి. ఇది మొత్తం ఈ ఆవరణ చూసుకుంటే 100 ఎకరాలు అన్నమాట. ఈ చెరువు ఇటుక మట్టి ఇక్కడ ఉండేది. ఇటుక పని చేసుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎంతోమందికి జీవనోపాధి కలిగించినటువంటి ఈ చెరువు ఇప్పుడు ఈ విధంగా చెట్లు పట్టిపోయింది. చూస్తున్నారు కదా, ఎక్కడ పెట్టినా మరి పురాతనమైనటువంటి గుళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళే కనపడతా ఉన్నాయి. గుడి పురాతనమైన గుడి అనమాట. ఇది పాత గుడి. పైకి వెళదాం అనుకున్నాను, కానీ నాకు తోడు నాగేష్ వచ్చాడు కాబట్టి నేనైతే వెళ్దాం అనుకున్నాను పైకి. మరి పక్కన మనిషిని తీసుకుని వచ్చాను కాబట్టి వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి వెళ్ళలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను. పురాతనమైన గుళ్ళు అంటే, పురాతనమైన కట్టడాలు అంటే నాకు చాలా ఇష్టం.
త్రిపుర సుందరమాపుర గుడి దగ్గర పోవడానికి ఇది త్రోవ అన్నమాట. అది కొండ. ఇక్కడ నుండి గుడి పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అన్నమాట. చూస్తున్నారు కదా, వందల సంవత్సరాల క్రితం మానవులు మరి ఒక రాయిని పెట్టుకొని దానికి కుంకుమ పసుపు రాసేసి దేవుడిగా భావించి ఆ రోజులు నమ్మకంతో జీవించేవాళ్ళు. తప్పులేదు. ఈ రోజుల పరిస్థితి, కాలమాన పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. కులాలు మతాలు అనేటువంటి చూశారు కదా, పద్మశాలీల అన్న సత్రం. ఏ కులానికి ఆ కులం విడిపోయి సత్రాలు పెట్టుకొని మరి ఈ విధంగా వ్యవస్థ కొనసాగుతుంది. మనమంతా ఒక్కటే అనే భావం ఎక్కడా కనిపించడం లేదు. అంతా కులాలు మతాలుగా మారిపోయి విడిపోయి సమాజం జీవిస్తుంది. కాబట్టి నేనైతే చాలా బాధపడుతున్నాను. మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా కుల వివక్ష కొనసాగుతుంది. గొడవలు పెట్టుకొని మనుషులు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. చూస్తున్నారు కదా. అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనాథుడు శ్రీనివాస్ అని. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, మరి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. శివరాత్రికి మొత్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. చూశారు కదా. ఉంటా మరి. ధన్యవాదాలు.